కార్తవీర్యుని తండ్రి అంగారక చతుర్థి యొక్క ప్రాశస్తాన్ని చెప్పమని ప్రార్థించగా అప్పుడు బ్రహ్మ ఇలా చెప్పసాగాడు. ఓ రాజా, అంగారక చతుర్థి యొక్క మహిమను వివరిస్తాను, సావధానంగా విను. పూర్వం అవంతి నగరంలో భరద్వాజుడనే ముని ఉండేవాడు. అతడు యమ నియమ సంపన్నుడై వేదాంగాలలోని తత్వమంతా అవపోసన పట్టి శిష్యులకు మహోత్కృష్టమైన శిక్షణ గడుపుతూ నిరతాగ్నిహోత్రపరుడై మరో అగ్నిదేవుడా అన్నంత తేజస్సుతో ప్రకాశించేవాడు. అతడు ఒకనాడు ఒక నదీ తీరంలో అనుష్ఠానంలో నిమగ్నుడై ఉండగా ఆ సమయంలో మహా సౌందర్యవతి అయిన ఒక అప్సరసను చూశాడు. ఆమె పట్ల కోరిక కలగగా కామమోహితుడై మూర్ఛిల్లాడు. అప్పుడు వివశుడైన అతనికి రేతస్ఖలనం కలిగింది. ఆ వీర్యం నేలపై గల ఒక బొరియలోకి జారింది. ఆ రేతస్సు నుండి జపాకుసుమం వంటి ఒక సుందరుడైన బాలకుడు ఉద్భవించాడు. ఆ బాలుని సంరక్షణా భారాన్ని భూదేవత స్వీకరించి పెంచసాగింది. ఇలా 7 సంవత్సరాలు గడిచాక ఆ బాలుడు, నా తండ్రి ఎవరు, ఏ కారణం చేత నాకు ఈ ఎర్రటి శరీరం కలిగింది, ఆ వివరం నాకు ఇప్పుడు వెంటనే చెప్పు అంటూ ప్రశ్నించాడు. అప్పుడు, ఓ కుమారా, భరద్వాజుని రేతస్సు నా యందు స్ఖలితమవ్వగా నీవు జన్మించావు. నా వలన సంరక్షించబడుతూ ఇంత వాడవైనావు అనగానే ఆ బాలకుడు, అయితే వెంటనే నా తండ్రి అయిన ఆ తపోనిధిని నాకు చూపించు అని ఆ బాలకుణ్ణి తీసుకువెళ్లి భరద్వాజుని ఆశ్రమం వద్దకు కొనిపోయి అతడితో ఇలా అన్నది. ఓయి, నీ వీర్యం చేత ఉద్భవించిన ఈ బాలకుడు నా చేత సంరక్షింపబడ్డాడు కనుక నీవిక వీనిని స్వీకరించు అంటూ అప్పచెప్పి ఆ ముని వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయింది. అప్పుడు ఆ ముని తన కుమారుణ్ణి ఆలింగనం చేసుకుని తలపై ముద్దాడి తన వడిలో కూర్చుండబెట్టుకున్నాడు. ఒకానొక శుభముహూర్తంలో ఆ బాలకునికి ఉపనయనాది సంస్కారములు జరిపించి వేదశాస్త్రాలను అభ్యసింపచేశాడు. చివరకు సకలార్థప్రదమైన గణేశ మంత్రాన్ని ఉపదేశించి, నాయనా, దీనిని శ్రద్ధాభక్తులతో భక్తజన వల్లభుడైన గణేశునికి ప్రీతి కలిగేలా అనుష్ఠించు. ఆ దీనపోషకుడి అనుగ్రహాన్ని పొందితివా, అతడు నీ ఎడల అమిత ప్రసన్నుడై నీకు సకలాభీష్టములను ప్రసాదించగలడు. ఇలా తండ్రి అయిన భరద్వాజుని చేత ప్రేరితుడై ఆ బాలకుడు అతడి ఆదేశాన్ని అనుసరించి నర్మదా నదీ తీరాన్ని చేరుకొని అక్కడ ఒక చోట పద్మాసనంలో కూర్చొని సకల ఇంద్రియాలను నిగ్రహించి అంతర్ముఖుడై దీక్షగా తన హృదయ కమలంలో గణేశుణ్ణి ధ్యానిస్తూ అతడి మంత్రజపం చేస్తూ నిరాహారుడై 1000 సంవత్సరాలు సుదీర్ఘమైన తపస్సును ఆచరించాడు. ఇలా చేస్తూ ఉన్న సమయంలో మాఘమాసపు బహుళపక్షంలో చవితి నాడు చంద్రోదయ కాలంలో 4 చేతులతో తలపై బాలచంద్రుని చంద్రకలగా ధరించి సకల ఆయుధాలను ధరించి దివ్యమైన దేవతా వస్త్రాలతో సకలాభరణాలతో శోభిల్లుతూ సుందరమైనట్టి వంకర తిరిగిన తుండముతో ప్రకాశిస్తున్న దంతమును కలిగి కుండలాలతో అలంకరించబడినటువంటి చేటల వంటి చెవులతో 1000 సూర్యుల కాంతితో వెలుగుతూ గణేశుడు భక్తవరదుడై శుభంగా దర్శనాన్ని అనుగ్రహించాడు. ఆ మంగళప్రదునికి భక్తితో ప్రణమిల్లి ఆ బాలకుడిలా స్తోత్రం చేయసాగాడు. ఓ భక్తుల పాలిట మందారమై అభక్తులకు సకల విఘ్నకర్త అయిన దీనజనావన, నీకు నమో నమః. దేవతలకు అసురులకు సకల గుణములకు అధినాయకుడైన ఓ ప్రభు, నీకు నమస్కారము. సకల శక్తులను వికసింపచేసి విజృంభింపచేసే ఓ మూలశక్తి స్వరూప, నీకు నా నమస్కారము. పరమ బ్రహ్మతత్వమువై నిర్వికారుడవై నిర్గుణుడవై గుణభేదకుడవైన నీకు నమస్కారము. బ్రహ్మ విధులలో శ్రేష్ఠుడవును సృష్టి స్థితి లయాలకు కారణభూతుడవైన నీకిదే నా ప్రణతి. 3 లోకాలను ఏలే త్రైలోక్య పాలక, నీకిదే నా సన్నుతి. ఓ దేవా, లక్షాలక్ష స్వరూపుడవు సమస్త దుర్లక్షణములను నశింపచేసే నీకిదే నా ప్రణతి. పరేశుడైన ఓ విఘ్న నివారక, నీకు మరలా మరలా నమస్కారము అంటూ భక్తి ఉత్సాహాలతో తనను స్తుతించి తన పాదముల వాలిన అతన్ని లేవనెత్తి చిరునవ్వు వెన్నెలలా వర్షిస్తుండగా అతన్ని ఉత్సాహపరుస్తూ మృదుమధురంగా గజాననుడు ఇలా అన్నాడు. ఓ బాలక, నీ భక్తికి నీ ఈ స్తుతికి నాకు ఎంతో సంతోషం కలిగింది. నీ ఉగ్ర తపస్సు నన్ను తృప్తిపరిచింది. అందుచేత నీవు బాలుడవైనప్పటికీ నీ సకల మనోభిష్టాలను అనుగ్రహించదలిచాను. అవేమిటో కోరుకో అంటాడు. ఆ మాటకు స్వాంతన చెందిన ఆ భూమిపుత్రుడు ఇలా ప్రార్థించాడు. ఓ దేవాదిదేవా, మీ యొక్క దివ్య మంగళ రూపాన్ని చూడడం వల్ల నా దృష్టి ధన్యమైనది.
మీ దర్శన భాగ్యం చేత నా జన్మ, నా కులము పావనమయ్యాయి. మిమ్ములను ధరించుట చేత సకల పర్వతాలతోనూ వనాలతోనూ విలసిల్లే ఈ భూమి యావత్తూ ధన్యమైంది. అందరికీ ప్రభువైన తమ దర్శన భాగ్యం చేత నా తపస్సు మూఢభావంతో కూడినదైన నిన్ను స్తుతించడం చేత నా వాక్కు ధన్యములైనాయి. ఓ దేవా, సకల మంగళకారక, నీవు సంతుష్టుడవైతే నన్ను స్వర్గలోకం చేర్చి అక్కడ గల దేవతలతో పాటు నాకు అమృతపానం చేసే భాగ్యం ప్రసాదించు. నేను మంగళుడు అన్న పేరిట లోక ప్రసిద్ధుణ్ణి అవుదునుగాక. నీ దివ్య దర్శనం నాకు సంప్రాప్తమైన ఈ చతుర్థి తిథి పుణ్యప్రదమై సర్వ సంకష్టములను హరించుగాక. నీ అనుగ్రహ విశేషం చేత ఈ చతుర్థి నాడు వ్రతమాచరించిన వారికి సకలాభీష్టములు నెరవేరునుగాక అంటూ ప్రార్థించిన అతడితో గణేశుడు ఇలా వరమిచ్చాడు. నాయనా, భూమిసుతుడవైన నీవు రక్తవర్ణం కలవాడవడం చేత నీకు అంగారకుడు అన్న పేరుతో వర్ధిల్లు. అంగారక చతుర్థి నాడు వ్రతం ఎవరు ఆచరిస్తారో వాళ్లకు 1 సంవత్సరం పాటు సంకష్ట వ్రతం వల్ల కలిగేంత పుణ్యం కలుగుతుంది. ఈ అంగారక చతుర్థి వ్రత ఆచరణ వల్ల సర్వకార్యములందు అవిఘ్నత నిస్సందేహంగా కలుగుతుంది. నీవు ఎంతో ఉత్తమమైనది, అమిత ఫలవంతమైన ఈ వ్రతాన్ని అనుష్ఠించడం చేత ఈ పుణ్య ప్రభావం వల్ల నీవు అవంతి దేశానికి రాజువు అవుతావు అంటూ అంతర్ధానమవుతాడు గణపతి. ఓ వ్యాసమునింద్ర, ఈ విధంగా కృష్ణ అంగారక చతుర్థి నాడు సకలాభీష్టప్రదమైన అంగారక చతుర్థి వ్రతాన్ని అనుగ్రహించి అతడి సకలాభీష్టములను ప్రసాదించి సకల జగన్మోహనకరమైన తన దివ్య మంగళ విగ్రహంతో దర్శనమిచ్చి గణేశుడు అంతర్ధానం చెందాడు. ఆ తర్వాత ఆ మంగళుడు 10 బాహువులు గల సుందరమైన గణేశమూర్తిని ప్రతిష్ఠించి గజాననుని సంతుష్టి కొరకు గొప్ప ఆలయాన్ని నిర్మించాడు. అంతేకాక ఆ మూర్తికి మంగళమూర్తి అన్న నామకరణం చేశాడు. అప్పటి నుండి ఆ ప్రదేశము కామదాతృ క్షేత్రము అన్న పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రంలో జరిపే అనుష్ఠానము, పూజ, దర్శనములు మోక్షదాయకములు. ఆ తర్వాత గజాననుడు తన వైనాయక గణాలను తోడిచ్చి భౌముని తన వద్దకు తీసుకురావడానికి ఉత్తమమైన విమానమును పంపించాడు. అప్పుడు ఆ దూతలు ఆ భౌముని సశరీరునిగా గజానని సన్నిధికి తీసుకువెళ్లారు. మంగళవారం చవితి కలిసి వచ్చిన నాడు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వల్ల అతడు ముల్లోకాలలోనూ భౌముడు అన్న పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఆ తర్వాత అతడికి దేవలోకంలో దేవతలతో పాటు అమృతపానం చేసే భాగ్యం సంప్రాప్తించినది అంటూ వ్యాస భగవానునికి చెప్పిన గాథనే కార్తవీర్యుని తండ్రి అయిన కృతవీరునికి తెలిపి బ్రహ్మ ఇంకా ఇలా అన్నాడు. ఓ రాజా, పారినేర నగరానికి పశ్చిమ భాగంలో చింతామణి అన్న పేరిట సర్వ విఘ్న నివారకుడైన మంగళమూర్తి ఆ విధంగా వెలిశాడు. అప్పటి నుంచి అంగారక చతుర్థి లోకంలో ప్రఖ్యాతమైనది. ఇప్పటికీ ఆ మంగళమూర్తి సన్నిధికి నిత్యం చంద్రోదయ సమయంలో సిద్ధులు, గంధర్వులు చేరి పూజలు చేస్తూ ఉంటారు. ఆ దేవదేవుడు భక్తుల యొక్క సకల మనోరథాలను పూర్తి చేసి పుత్రపౌత్రాది సంపదలను ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని అంగారక చతుర్థి మహత్యం అనే 60వ అధ్యాయం. ఆ తర్వాత బ్రహ్మ ఇలా చెప్పసాగాడు. ఓ రాజా, ఒకానొకప్పుడు నేను పరమేశ్వరుడు నివసించే కైలాసానికి వెళ్ళాను. అక్కడ ఉచితాసనాన్ని అలంకరించిన నేను నారద మహర్షి రాకను గమనించాను. అతడు ఒక అపూర్వ ఫలాన్ని తెచ్చి శంకరునికి ఇచ్చాడు. ఆ ఫలమును తనకివ్వమని గణపతి, తనకే ఇవ్వమని కుమారస్వామి శివుణ్ణి కోరారు. అప్పుడు శివుడు నన్ను ఆ ఫలాన్ని ఇరువురిలో ఎవరికి ఇవ్వమంటావు అని అడిగాడు. నేను చిన్నవాడైన కుమారునికి ఇవ్వమన్నాను. శివుడు అలాగే చేయగా గజాననుడు క్రోధపరవశుడయ్యాడు. తాను మహోగ్ర రూపం ధరించి నన్ను భయపెట్టసాగాడు. ఒక అద్భుతమైన విఘ్నాన్ని కూడా నాకు కలిగించాడు ఆ విఘ్నకరుడు. ఇలా నేను భ్రాంతి చెంది ఉండగా చంద్రుడు తన పరివారంతో కూడి వికృత రూపుడైన గజానన్ని చూసి గొప్ప పరిహాసం చేశాడు. అప్పుడు క్రోధోద్దీపితుడైన గజానుడు చంద్రుణ్ణి ఇలా శపించాడు. ఈ 3 లోకాల్లోనూ ఎవరి చేత చూడబడదగని వాడివగుదువుగాక. ఒకవేళ అలా ఎవరైనా నిన్ను చూస్తే అట్టివాడు మహాపాపి అవుతాడు అని అంటాడు. ఇలా శాపాన్ని ఇచ్చి గణేశుడు స్వగణాలతో కూడి తన లోకానికి వెళ్ళిపోయాడు. ఇక చంద్రుడు శాపగ్రస్తుడవడం చేత మలినుడు, దీనుడు అయి దుఃఖ సముద్రంలో మునిగిపోయి ఇలా విచారించసాగాడు.
మూర్ఖుడిలా అనాలోచితంగా దేవపరిహాసం చేసి ఎంతటి చేటును కొని తెచ్చుకున్నాను. బాలునిలా అజ్ఞానంతో ఇలా చేయడం వల్లనే నాకీ దురవస్థ సంప్రాప్తమైంది. అందరి చేత ఆహ్లాదకారిగా కొనియాడబడే నేను ఈ రకంగా వివర్ణుడనయ్యాను. ఎప్పటికి తిరిగి మళ్ళీ సురూపుడను కాగలనో కదా. అందరి చేత వందనీయుడను అయ్యేది ఇక ఎన్నటికో. 16 కలలతోనూ సకల లోకులకు దేవతలకు మునపటిలా సంతోషకరుడిని ఎలా కాగలను అనుకుంటూ పరిపరి విధాలా పరితపించాడు. బ్రహ్మ ఇలా చెప్తున్నాడు: ఓ రాజా, ఇంతలో దేవతలకు చంద్రుని శాపవృత్తాంతం తెలిసి వెంటనే ఇంద్రాది దేవతలు గజానుని చేరుకొని విఘ్నకారకుడు సకల విఘ్నహర్త అయిన ఆ గజవదనునితో ఇలా మనవి చేసుకున్నారు: ఓ దేవదేవా, సమస్త జగత్తుల చేత పూజింపదగిన వాడవు, సృష్టి స్థితి లయములకు కారకుడవు. నీవు స్వతహా నిర్గుణ స్వరూపుడవైనప్పటికీ గుణములను సృష్టించి సృష్టి అనే లీలను నడిపిస్తూ ఉంటావు. త్రిమూర్తులకు ఆధారమైనటువంటి బ్రహ్మతత్వానికి రూపుకట్టిన వాడవు, మహామహిమోపేతుడవు. ఓ ప్రభు, మమ్ములను రక్షించు. అపరాధి అయిన చంద్రుడికింతటి మహా కష్టం ఎందుకు కలిగింది? ఓ దేవా, సకల జగత్తు దేవతలమైన మేము చంద్రుడు ఏం చేస్తే సుఖము పొందగలమో అది వనరించు. ఓ ప్రభు, చంద్రుడు కానరాక ఈ జగత్తంతా కష్టజలదిలో మునిగి ఉన్నది. అందువల్ల చంద్రుని యందు త్రైలోకముల యందు నీ దివ్య అనుగ్రహాన్ని ప్రసరించు, మమ్మల్ని కృతార్థులను చేయి. ఓ దేవా, వేదాలు సైతం నీ రూపాన్ని గాని మహిమను గాని తెలుసుకోలేక మౌనం వహించాయి. అట్టి నిన్ను స్తుతించబూనుకోవడం ఎంతటి సాహసం! మహామహిమాన్వితుడవు కరుణాంతరంగడవు అయినా నిన్ను శరణ పొందుతున్నాము. నీ దర్శనం చేత నీతో సంభాషించడం చేత మా హృదయాలకు స్వస్థత చిక్కింది. ప్రసన్నులైన వారి బాధలను తొలగించే ఓ దయాసముద్ర, నిన్ను శరణ పొందుతున్నాము. దేవతల ఈ స్థుతికి ప్రసన్నుడైన ఆ కరివదనుడు సకల మనోభీష్టాలను ప్రసాదించగల కామితార్థప్రదుడై చిరునవ్వు దరహాస చంద్రికయై వదనంపై విరియగా మనోహరంగా ఇలా అన్నాడు: ఓ దేవతలారా, మీ ఈ స్థుతి చేత నేను ప్రసన్నుడయ్యాను. మీ వాంఛితాన్ని ఎంతటి దుర్లభమైనదైనా అనుగ్రహించదలిచాను. కోరుకోండి అనగా అప్పుడు సకల దేవతలు ఇలా వేడుకున్నారు: ఓ దేవా, చంద్రుణ్ణి దయతో అనుగ్రహించవలసిందిగా మేమందరము వేడుకుంటున్నాము. చంద్రుణ్ణి తాము అనుగ్రహిస్తే మేమందరము అనుగ్రహించబడ్డట్లే. అనగానే ఆ వినాయకుడు ఇలా అన్నాడు: ఓ దేవతలారా, నా శాపం అప్రతిహతమైనది. అయినా మీ కోరిక మేరకు 1 సంవత్సర కాలం కానీ 6 నెలలు కానీ అందులో సగమైన 3 నెలల పాటు కానీ చంద్రుడు దర్శింపతగినవాడు కాదు. కనుక ఇది కాక మరో వరం కోరుకోండి అంటాడు. అప్పుడు సకల దేవతలు ఆ ద్విరదానుని పాదాలపై పడి అనన్య భావంతో శరణాగతులై సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించారు. వారి భక్తి ప్రపత్తులకు కరిగిన దీనజన బాంధవుడైన ఆ కరుణా సముద్రుడు ఇలా అన్నాడు: ఓ దేవతలారా, నా వాక్యమును అప్రమాణము చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తారు? శరణాగతులైన వారిని విడుచుట నాకు ఏమాత్రం ఇష్టం లేని పని. మేరు పర్వతం చలించవచ్చు, సూర్యుడు గగనాన్ని వీడి నేలపై పడవచ్చు, అగ్ని చల్లదనాన్ని వహించవచ్చు, సముద్రుడు సైతం తన మర్యాదను అతిక్రమించి చెలియలి కట్టను దాటవచ్చు. నా మాట మాత్రం ఎన్నటికీ వ్యర్థం కాదు. అయినా ఒక మాటను మీ అందలి అనుగ్రహ విశేషం చేత చెప్తాను వినండి. ఎవరైనప్పటికీ తెలిసి కాని తెలియక కాని భాద్రపద శుక్ల చతుర్థి నాడు చంద్రదర్శనం చేసినట్లయితే వారు తప్పక దుఃఖాన్ని పొందుతారు. ఇది నిశ్చయము. ఈ మాటలకు దేవతలు ఎంతో సంతోషించారు. శ్రీ గణేశాయ నమః అంటూ ఆ దేవదేవునిపై పుష్పవృష్టి కురిపించి నమస్కరించి అనుజ్ఞను గైకొని చంద్రుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు: ఓయి, నీవు ఎంతటి మూఢుడవి! సకల ద్వందనీయుడు పరమపావనుడు అయిన ఆ గజానుని చూసి పరిహసిస్తావా? నీ యొక్క అవివేకత వలన, నీ వనరించిన అకృత్యం వలన 3 లోకాలు ఎంతో సంకటంలో పడి ఉన్నాయి. ఆ కరుణా సముద్రుడు ముల్లోకాలకు అధినాయకుడు, జగత్రయములకే విధాత, నాశరహితుడు, నిర్గుణుడు, పరబ్రహ్మ స్వరూపుడు, సకల జగాలకు గురుస్వరూపుడైన ఆ మహనీయునికి ఎందుకు అపరాధం చేశావు? ఆ మహానుభావుడు అతి కష్టం మీద మా ప్రార్థనలకు ప్రసన్నుడై సకల లోకహితం కోరి మాకు ఇలా నియమించాడు. భాద్రపద శుక్ల చవితి నాడు నీవు మాత్రం ఎవరి చేత చూడబడతగిన వాడవు. ఓ చంద్ర,
నీవు కూడా వివేకం కలిగి వెంటనే ఆ దేవదేవుణ్ణి శరణు వేడు. అతడు అనుగ్రహిస్తే నీవు మరలా శుద్ధ శరీరాన్ని లోకఖ్యాతిని పొందగలుగుతావు. ఈ రకంగా ఆత్మహితోక్తులను దేవతల వద్ద విన్న చంద్రుడు శరణాగత వత్సలుడైన ఆ వరద గణపతిని శరణు వేడాడు. తన నిజరూప ప్రాప్తికై సకల పాపహరమైనట్టి ఏకాక్షరీ గణపతి మంత్రాన్ని అకుంఠిత దీక్షతో 120 సంవత్సరాల పాటు జపిస్తూ దారుణమైన తపస్సు చేశాడు. గంగా నదీ తీరానికి దక్షిణ ఒడ్డున ఘోర తపస్సు ఆచరించగా గజాననుడు ప్రసన్నుడై అతనికి ఇలా దివ్య రూపంతో సాక్షాత్కరించాడు. ఎర్రటి వస్త్రమును ధరించి రక్త చందనంతో అలదబడిన మేనుము కలిగి 4 బాహువులతోనూ పెద్ద శరీరంతోనూ సింధూర వర్ణంలో కోటి సూర్య ప్రకాశమానుడై సకల జగాలను ప్రకాశింపచేస్తూ ప్రత్యక్షమవ్వగా ఆ తేజస్సు తట్టుకోలేక అంజలి యొగ్గి ఎదుట నిలిచి మనసులోనే ఇలా స్తుతించసాగాడు. సర్వ విఘ్నహరుడవైన ఓ మంగళ స్వరూప, నీకు నమస్కారము. భక్తులకు చతుర్విధ పురుషార్థాలను అలవోకగా ప్రసాదించే నీకు ఓ స్వామి శరణాగతి. విశ్వాత్మకుడవు, విశ్వ విధాతవు, కృపానిధివి, బ్రహ్మమయుడవైన ఓ ప్రభు, నీకు సాష్టాంగ నమస్కారము. విశ్వానికే బీజస్వరూపుడవై జగత్తంతా వ్యాపించిన మోహనకరమైన మాయాతీతుడవైన నీ లీలా విభూతికిదే నా ప్రణామం. త్రైలోక్య సంహార కర్తవుగా జీవులలోని బుద్ధి ప్రదీపకుడవుగా వెలుగొందే నీకు పదే పదే ఆర్తితో నమస్కరిస్తున్నాను. సురులకు అధిపుడవై నిత్య సత్య స్వరూపుడవై నిరీహుడవైన నీకు మరి నమస్కారము. అజ్ఞానం చేత నా వల్ల వనరింపబడిన అపరాధాన్ని క్షమించు. శరణు నొందిన శరణార్థిని కనుక రక్షించి నన్ను అనుగ్రహించు అంటూ పరిపరి విధాల వేడిన ఆ చంద్రుణ్ణి ఊరడించి చంద్రునికిలా వరద గణపతి వరాలను అనుగ్రహించాడు. ఓ చంద్ర, నీకు యథా పూర్వరూపం సంప్రాప్తమవుగాక. భాద్రపద శుక్ల చతుర్థి నాడు మాత్రమే నీవు ఆదర్శనీయుడవవుతావు. ఇక కృష్ణపక్ష చతుర్థి నాడు నీవు ఉదయించినప్పుడు ఎవరైతే సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారో వారి చేత ఆ సమయంలో నీవు కూడా నాతో పాటు పూజుడవు కాగలవు. ప్రయత్నపూర్వకంగానైనా ఆ రోజు నిన్ను సర్వులు తప్పక దర్శించి తీరాలి. అలా చేయకపోతే ఆ వ్రతం వృధా అవుతుంది. ఓ చంద్ర, నీవు ఒక కలతో నా లలాటంలో ఉండు. అది నాకు ఎంతో సంతోషకరము. అంతేకాదు ప్రతి నెలలోనూ శుక్లపక్ష ద్వితీయ నాడు నీవు ప్రయత్నపూర్వకంగా దర్శింపదగిన వాడవు, నమస్కరింపదగిన వాడవు అవుతావు అంటూ భక్తజన పరిపాలకుడైన గజాననుడు కురిపించిన అనుగ్రహ ఫలితంగా చంద్రుడు యథాపూర్వకంగా తిరిగి ప్రకాశవంతుడైనాడు. ఆ తర్వాత దేవతా బృందాలు అనుసరించగా గజానన మూర్తిని అక్కడ ప్రతిష్ఠించి సువర్ణమయమైన రత్నఖచితమైన మందిరాన్ని నిర్మించి షోడశోపచారములతోనూ ఆ మూర్తిని పూజించాడు. దేవతలు మునులు కూడా అక్కడ వరదమూర్తిని పూజించి ఆ క్షేత్రానికి శక్తివంతమయ్యేలా వరాలిచ్చారు. సిద్ధక్షేత్రం అనే పేరుతో ఆ క్షేత్రము లోకవిఖ్యాతమైనది. ఆ దివ్యక్షేత్రంలో అనుష్ఠానం చేసిన వారికి సర్వసిద్ధులు కలుగుతాయి అంటూ దీవించి దేవతలు మునులు వరదునికి నమస్కరించి నిర్మల మనస్కులై తమ తమ స్థానాలకు వెళ్లిపోయారు. చంద్రుడు సెలవు గైకొని సంతుష్టాంతరంగుడై తన నిజస్థానాన్ని చేరుకున్నాడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండనంలోని చంద్ర శాపానుగ్రహ వర్ణనం.